కర్రెగుట్టపై పోలీసులు అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హెలికాప్టర్ల సహాయంతో పోలీసులు ఆ ప్రాంతంలోకి చేరుకొని ప్రస్తుతం జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. 20,000 మంది పోలీసులు హిడ్మా కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు అక్కడ 1000 మంది మావోలు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న సిఆర్పిఎఫ్ బలగాలు దాదాపు స్థానిక పోలీసులతో కలిపి మొత్తం 20,000 మంది అక్కడికి ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సోదాలు పూర్తి స్థాయిలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి బంకర్లు కావచ్చు, అక్కడ నుండి సొరంగాలు కావచ్చు, మావోయిస్టులకు కలిసి వస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో ముఖ్యంగా శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రస్తుతం పోలీసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ ప్రాంతానికి చేరుకుని తెలిసింది. హెలికాప్టర్ల ద్వారా అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ ప్రాంతంలో పూర్తిగా కోంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అటు కర్రెగుట్ట వైపు రావద్దంటూ ఫారెస్టు అధికారులకు సిఆర్పిఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఉధృతం చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విస్తరించున్న కర్రెగుట్టలో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడికి చేరినట్టు తెలుస్తోంది. వీరిలో కమాండర్ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. మావోయిస్టు అగ్రనేతలు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, మాస్టర్ మైండ్ హిడ్మా, దేవా, వికాస్ కర్రెగుట్టలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో వారిని టార్గెట్గా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. 3 రోజులుగా సిఆర్పిఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, బీఎస్ఎఫ్ బలగాలు వేల సంఖ్యలో మోహరించి అడవులను జల్లెడ పడుతున్నట్టు తెలుస్తోంది. 20,000 మంది భద్రతా బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. భీమవరపాడు, పూజారి కాంకేర్, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కోంబింగ్ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిపేశారు. ఇక బీజాపూర్ జిల్లాలోని ఊసూరు బ్లాక్, ఆవుపల్లి, పూజారి కాంకేడ్ ప్రాంతాలు ఛత్తీస్గఢ్లో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు విస్తరించున్నాయి. కర్రెగుట్లపై తెలంగాణలో పాముడూరు, తడపల, అలాగే జెల్లా, డోలి, చెలిమల, బండారుపల్లి, ముకునూరు గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాల గతంలోనే ఖాళీ చేయించి వారిని వేరే ప్రాంతాల్లో పునరావాసం కల్పించారు. వెనుగోలు గ్రామస్తులు మాత్రం అక్కడే ఉన్నారు. సో అబూజ్మడిపై కేంద్ర బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టగానే మావోయిస్టులు సమీపంలోని కర్రెగుట్టకు మారినట్టుగా తెలుస్తుంది. అక్కడ డెన్లు ఏర్పాటు చేసుకొని ఆయుధాలను దాచినట్టుగా చెప్తున్నారు. సో భద్రతా బలగాలు రాకుండా గుట్ట చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. సో మావోయిస్టులు కర్రెగుట్లపై డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందుకున్న బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. 3 వైపులా చుట్టుముట్టాయి. హెలికాప్టర్ డ్రోన్లతో తనిఖీలు చేస్తున్నాయి. సో ఇటు అబూజ్మడ్ పరిధిలో ఆదివాసీ గూడెలకు రోడ్లు వేసుకుంటూ ఆపరేషన్ మొదలుపెట్టిన సిఆర్పిఎఫ్ బలగాలు ప్రస్తుతం కర్రెగుట్టకు చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. సో సిఆర్పిఎఫ్ బలగాలు ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా ఈ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఎవరు అక్కడికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు స్థానిక పోలీసులు ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మొత్తం మీద మావోయిస్టులు సేఫ్టీ జోన్గా భావిస్తున్న కర్రెగుట్టను ఇప్పుడు ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు చుట్టుముట్టడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ బంకర్లు కూడా ఏర్పాటు చేసుకొని మావోయిస్టులు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సెలయేళ్లు కూడా ప్రవహిస్తుంటాయి. 3 కాల్వలు నీటి వసతి ఉంటుందని అంటున్నారు. అయితే అబూజ్మడ్ను సిఆర్పిఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కర్రెగుట్లపై సేఫ్టీగా భావించే భారీ మొత్తంలో ఆయుధాలను తీసుకొని ఇక్కడికి వచ్చి ఉంటారని తెలుస్తుంది. ఇక్కడే డెన్ ఏర్పాటు చేసుకుని ఉంటారనే అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.